ఛానల్, నేను మీ కావ్య. సో మనం ఉగాది పంచాంగంలో విన్నాం, యుద్ధ భయాలు ఉండవచ్చు అని కొంతమంది, ఉంటాయి అని ఇంకొంతమంది. అసలు నిజంగా పంచాంగంలో ఉన్న ప్రకారమే జరుగుతుందా? అసలు భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం సమీపించబోతుందా? నిజంగా అట్లాంటి పరిస్థితులు ఉన్నాయా? ఎందుకంటే ఇప్పుడు ప్రతి చోట కూడా ఒక టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. టెర్రరిస్టులు పర్యాటకులపైన చేసిన దాడి కావచ్చు, దానికి సంబంధించి మోడీ బీహార్ గడ్డ పైన చెప్పిన సెంటెన్సెస్ కావచ్చు, అండ్ సైమల్టేనియస్గా అటు శ్రీనగర్లో కావచ్చు, కాశ్మీర్లో కావచ్చు, జమ్మూలో కావచ్చు, కంటిన్యూగా జరిగే మీటింగ్స్ కావచ్చు ఢిల్లీలో, ఇట్లాంటివన్నీ కూడా అవును యుద్ధం జరగబోతుంది అనే ఇండికేషన్సే ఇస్తున్నాయి. మరి పంచాంగం ఏం చెప్తుంది? ఇక ప్రతిదీ ఏదైనా ముందు జరగబోతే దాన్ని ఇప్పటికే అలర్ట్ చేసే అలవాటు, అండ్ దాంతోపాటు ఆయన అన్నది ఉన్నది చెప్పేది జరుగుతుంది అని చాలా వరకు చాలా మంది విశ్వసిస్తుంటారు. ఇక ఆయనే గురుగారు రాఘవ శర్మ గారు మన స్టూడియోలో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. గురుగారు నమస్కారం. శుభాశీస్సులం. సరే, ఏం జరగబోతుందండి? దేని గురించి? భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం. నేను యాక్చువల్గా సహజంగా నేను వేరే మాధ్యమాల్లో ఏదైతే నేను ఉగాదికి ముందు చెప్పానో యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు అదే జరుగుతుంది. అంటే ఎప్పుడు ఉగాది ముందని కాదు, ఒక సీతమ్మ కొడుకుగా, నారసింహుడి బిడ్డగా, భగవత్ సేవకుడిగా ఎప్పుడు ఏదైతే సంకల్ప బలంతో ఇది అని తెలియబరుస్తానో అది జరుగుతూనే వస్తుంది. కాబట్టి ఇన్ని సంవత్సరాలుగా ఏది కొత్త కాదు నాకు. ఈ పంచాంగాలు వీటి మీద నేను ఎక్కువ శ్రద్ధ పెట్టను. ఓకే. ఎందుకు అంటే ఒక్కొక్కళ్ళ పంచాంగం ఒక్కొక్క రకమైన విధంగా ఉంటుంది. అంటే ఒక 5-6 పంచాంగం పుస్తకాలు తీసుకురా, పైన మాత్రం కలుస్తాయి, కానీ డెప్త్కి వెళ్తే మాత్రం అన్నీ వేరుగా ఉంటాయి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆ పార్టీ నాయకులను పొగుడుతూ పంచాంగం శ్రవణం చేస్తూ ఉంటారు. నాకు అస్సలు నచ్చదు అది. సో ఈ పంచాంగాలకి సంబంధించిన ఈ జాతకాలు కానీ ఫలితాలు కానీ నమ్మండి, పర్వాలేదు. మరి పిచ్చిగా మూఢనమ్మకంతో ఉండకండి. ఇది నేను చెప్పేది. యుద్ధ భయాలు ఉంటాయి, యుద్ధాలు ఉంటాయి అని వాళ్ళ మరి నిన్నెవరో కాలజ్ఞాన వీరబ్రహ్మేంద్రం గారు చెప్పారు, యుద్ధాలే ఉండవు కానీ అలాంటి విధానాలు ఉంటాయి అని చెప్పారని అన్నారు. ఇప్పుడు వీరబ్రహ్మేంద్రం గారు కరెక్టా లేకపోతే పంచాంగాలు కరెక్టా? అమ్మ, ఇండియా మీద పాకిస్తాన్ యొక్క విధానం ఇవాళ కొత్త కాదు. రైట్ ఆర్ నాట్? మనం ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. మనం గత కొన్ని సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం. వాళ్ళు రెచ్చగొట్టడం, మన వాళ్ళు బుద్ధి చెప్పటం, రెచ్చగొట్టడం, బుద్ధి చెప్పడం, ఇది జరుగుతూనే ఉంది. అది జమ్మూ కాశ్మీర్ వివాదం కావచ్చు, తీవ్రవాదుల యొక్క వివాదం కావచ్చు, టెర్రరిస్టుల యొక్క వివాదం కావచ్చు, ఏదన్నా కావచ్చు. వాళ్ళు రెచ్చగొడుతూనే ఉంటారు, మన వాళ్ళు సమాధానం చెప్తూనే ఉంటారు. అయితే మోడీ యొక్క వాక్యాలు ఇక ఇండియా పాకిస్తాన్ మధ్య ఒక పెద్ద యుద్ధానికి దారితీస్తాయి, ఈ మాట నేను అంగీకరించను. ఎందుకంటే మోడీ ఒక గొప్ప నాయకుడిగా మనం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు నేను బీజేపీ కాదు, బీఆర్ఎస్ కాదు, కాంగ్రెస్, అసలు నాకు ఏ పార్టీతోనూ సంబంధం లేదు. కానీ నిస్సిగ్గుగా నన్ను తిట్టుకు చచ్చిన కామెంట్స్లో నేను నిజమే మాట్లాడతా. నరేంద్ర మోడీ ఇవాళ నిన్న రాజకీయ పరంగా రాలేదు, ఆయన అవగాహన అంత చిన్నది కాదు. సో సరైన విధంగా, సరైన పద్ధతిలో, సరైన క్రమంలో సరైన సైన్యాన్ని దించి సమాధానం చెప్పినటువంటి ఒక మహానాయకుడు. సో యూ నో హౌ టు హ్యాండిల్ దిస్ సిచ్యువేషన్. అయితే యుద్ధానికి కాలు దువ్వితే నష్టం ఏ రకంగా ఉంటుందో అంచనా వేసిన తర్వాత అప్పుడు దాని గురించి ఆలోచిస్తారు తప్ప ఎలా పడితే అలా అడుగులు వేయరమ్మా. యుద్ధాలు జరిగిపోతాయి, యుద్ధాలు అవుతాయి, ఇవన్నీ ఈ మాటలన్నీ కూడా కొంతమేరకు వినడానికి బాగానే ఉంటుంది. ఒక్క మాట అడుగుతా, ఉక్రెయిన్ యుద్ధం తెలుసు కదా, రష్యా ఉక్రెయిన్ యుద్ధం, దానివల్ల జరిగింది ఏంటమ్మా? ఎంత అనర్థం, ఎంత నష్టం, ఎన్ని జీవితాలు కకావికలమైపోయాయి. ఆ ప్రకారంగా కాకుండా టెర్రరిస్ట్ యొక్క విధానాన్ని అంతమొందించే పద్ధతిలో సరైన అడుగు వేస్తుంది కేంద్ర ప్రభుత్వం. అయితే అసలుకి యుద్ధాలు జరుగుతాయి అంటారా, జరిగాయి అంటారా? యుద్ధ వాతావరణం నెలకొల్పడం జరుగుతుంది. ఇప్పుడు మొన్న జరిగింది ఏంటమ్మా, పహల్గాం దగ్గర ఒక రకమైన భీభత్సమైన వాతావరణం. అది ఒక భీభత్సమైన భయానక వాతావరణం. ఈ సిచ్యువేషన్స్ మళ్ళీ చూస్తాం మనం. ఈ ఎప్పుడో కాదు, తొందరలోనే చూస్తాం.
ఈ సిచ్యువేషన్స్ మనం తొందరలోనే చూస్తాం. ఈ మాట నేను ఉగాదికి 10 రోజుల ముందే ఒక మాధ్యమంలో నేను తెలియపరచడం జరిగింది. రాష్ట్రంలో ఏ రకంగా అయితే డిస్టర్బెన్సెస్ ఉన్నాయో కేంద్రంలో కూడా మొదలవుతాయి, అది పార్లమెంటు నుంచే మొదలవుతాయి అని అన్నట్టుగానే ఆ వక్ఫ్ బోర్డు బిల్లుకి సంబంధించి కొన్ని ఇష్యూస్ వచ్చినాయి. అలాగే దేశానికి సంబంధించిన కొన్ని తలకాయ నొప్పులు మొదలవుతాయి అన్న తర్వాత ఈ పహల్గామ్ ఇష్యూ అవ్వగానే నాకు చాలామంది అడిగారు, ఇది ఎన్నాళ్ళు ఉంటుంది, ఎలా ఉంటుంది. ఇది ఎన్నాళ్ళు ఉండదు, ఇది చాలా అది శాశ్వతంగా, చాలా తాత్కాలికం, చాలా కొంత సమయమే. కానీ ఈ రకమైన యుద్ధ వాతావరణ స్థితిగతులు మాత్రం మనం చూస్తాం, ఇంకా చూస్తాం. సో పహల్గామ్లో బాధితులు మాట్లాడే మాటలు మీ వరకు కూడా చేరినాయని నేను అనుకుంటున్నాను. ఆ బాధ కావచ్చు, ఆ దుఃఖం కావచ్చు, ఎక్కడ కూడా మహిళలపైన ఎట్లాంటి దాడులు జరగలేవు, చిన్న పిల్లలపైన అసలే దాడులు జరగలేవు. కేవలం వాళ్ళ టార్గెట్ మాత్రం మగవాళ్ళు. అది కూడా ఐడి కార్డ్స్ చెక్ చేసి ఒక నిర్ధారణ హిందువు అని కనబడితే చంపేయాలి అనే విధానంలోనే వాళ్ళు చేశారు. గుడ్డలు కూడా తీసి వాడు హిందువా ముస్లిమా అని చూసి మరీ చేశారు. అంటే వాళ్ళ టార్గెట్ మోడీకి పోయి చెప్పుకోపో అని సంథింగ్ ఏదో స్లోగన్స్ కూడా వచ్చాయి. అంటే హిందువుల్ని నాశనం చేస్తాం, హిందూ మతాన్ని నాశనం చేస్తాం అని అనుకున్నవాడు నాశనం అయ్యాడు, కానీ హిందువు నాశనం కాలేదు, హిందూ మతం నాశనం కాలేదు. హిందూ మతాన్ని తొదముట్టించాలి, హిందూ మతాన్ని తొక్కిపెట్టాలి, హిందూ మతాన్ని అణగార్చాలి అని అనుకున్నవాడు మట్టిలో కలిసిపోయాడు తప్ప వాళ్ళ జోలికి రాలేడు, వచ్చినా బ్రతకడు, మిగలడు. వాళ్ళు కేవలం నరేంద్ర మోడీకి చెప్పు అంటే ఏంటంటే ఒక మతాన్ని రెచ్చగొట్టే విధంగా వాళ్ళు చేసిన ఈ మారణకాండకి సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటికి సరైన విధంగా వెతికి వెంటాడి మరీ కక్ష తీర్చుకునే శక్తి సామర్థ్యాలు మన భారతదేశంలో మన జవాన్లకు ఉన్నాయి, మన కేంద్ర ప్రభుత్వానికి ఉన్నాయి, మన రక్షక దళాలకు ఉన్నాయి. మన దేశానికి సంబంధించిన నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, ఆర్మీ కానీ, ఈ ముగ్గురు కలిస్తే మట్టే మిగులుతుంది, అవతల వైపు మట్టే మిగులుతుంది, ఇంకేం మిగలదు అక్కడ. కాకపోతే ఏంటంటే మన దేశానికి సంబంధించిన గొప్ప విషయం ఏంటంటే గిల్లి కజ్జాలు పెట్టుకోరు, అనవసరంగా ఎవరి జోలికి వెళ్ళరు. వాళ్ళు ఆడవాళ్ళని పిల్లల్ని వదిలిపెట్టారు. మన వాళ్ళు అవకాశం వస్తే మామూలు వాళ్ళని కూడా, టెర్రరిస్టులను కూడా మన వాళ్ళ కోసం వదిలిపెట్టిన దాఖలాలు ఉన్నాయి. హైజాక్ జరిగినప్పుడు సిటిజన్స్ ఆర్ ఇంపార్టెంట్ మోర్ దాన్ అవర్ మిషన్ అని కరుడు కట్టిన తీవ్రవాదులను కూడా వదిలేసిన దాఖలాలు ఉన్నాయి. అంటే క్షమాగుణం భారతదేశంలో ఎక్కువమ్మా, క్షమాగుణం చాలా ఎక్కువ. కానీ మొన్న జరిగిన ఈ పహల్గామ్ ఘటన మాత్రం వాళ్ళని క్షమించే అవకాశం 0.01% కూడా లేదు. కాబట్టి వాళ్ళు కేవలం హిందువుల జోలికి భాజపా అంటే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉంది కాబట్టి ఈ దేశమంతా హిందూ మతంగా మారుస్తున్నారు అన్న ఒక పిచ్చి ఆలోచనతో, పిచ్చి అపోహతో హిందువులని తుదముట్టిస్తాము అనే విధానంలో వాళ్ళు చేసిన హేయమైన, నీచమైన, ఘోరమైన ఈ చర్యకి సరైన సమాధానం తప్పకుండా చాలా బాగా ఇస్తారమ్మా దీపావళి లోపల. సో గురుగారు, ఇది కేవలం పహల్గామ్ వరకు ఆగిపోతుందా? ఎందుకంటే గతంలో కూడా హైదరాబాద్ కేంద్రంగా కూడా చాలా ఘటనలు చూస్తున్నాం. అవును, అమ్మవారి ఆలయాల పైన ఘటనలు కావచ్చు, లేదంటే ఇంకా ఆలయాల ధ్వంసం కావచ్చు, ఇవన్నీ హైదరాబాద్ లో కూడా చోటు చేసుకుంటాం. దేశానికి అక్కడ ఆ డిస్టర్బెన్స్ కేవలం అక్కడ వరకు మాత్రమే ఉంటుందా? హైదరాబాద్ లో కూడా చూసే అవకాశం ఉంటుంది. అంటే 4-5 దేశంలో 4-5 చోట్ల చూస్తాం మనం. మేబీ హైదరాబాద్ ఇస్ ఆల్సో. అంటే శాస్త్రపరంగా అయితే గనక దేశంలో ఇటువంటివి కొన్ని జరిగే అవకాశాలు మాత్రం ఉన్నాయి, కానీ ఇంత భీభత్సంగా జరిగే అవకాశం లేదు. కానీ భయానక వాతావరణాన్ని సృష్టించే అవకాశం ఉంది. సో హైదరాబాద్ వాళ్ళు కూడా కొంత అలర్ట్గా ఉండాలి. అలర్ట్ హైదరాబాద్ అని కాదమ్మా, దేశంలో కీలకమైన నగరాలు అయినా ఒకటి మన భారతదేశ రక్షణ దళం, ప్రతి రాష్ట్రంలోని పోలీస్ యంత్రాంగం ఇప్పటికే ఉక్కుపాదం మోపుతున్నారు, ఇప్పటికే జల్లెడ పడుతున్నారు. కాబట్టి తీవ్ర స్థాయిలో మాత్రం ఉండదు. దొరుకుతారమ్మా, ఖచ్చితంగా దొరుకుతారు కొంతమంది, మీరు చూస్తారు. అయితే ఈ హిందూ మతం జోలికి ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి నూకలు చెల్లిపోయాయని అనుకోవాలి, అంతే. సో మరిన్ని దాడులు ఆలయాలపైన చూసే అవకాశం ఉంటుందా? లేదమ్మా, లేదు. ఆలయాలపైన దాడులు ఇలాంటివి ఏమో, అంటే ఏదైతే బయట ఈ అక్కర్లేని ప్రాపకండా చేస్తున్నారో ఆ రకమైనటువంటి భయానక స్థితిని మాత్రం లేదు.
ఎందుకంటే ప్రస్తుతం పోలీస్ యంత్రాంగం ఉన్నంత పవర్ఫుల్గా, అంటే ఐ కాంట్ సే దట్ బోర్డర్లో మన మిలిటరీ జవాన్లు ఎంత పవర్ ప్యాక్తో ఉన్నారో ఇప్పుడు స్టేట్లో పోలీస్ యంత్రాంగం కూడా అప్ టు డేట్ ఉన్నారు. కాబట్టి వాళ్ళ కళ్ళు కప్పి ఏదో ఈ రకమైన అడుగులు వేయాలని అనుకోవటం అది వాళ్ళ పిచ్చితనమే అవుతుంది. అండ్ దే విల్ గెట్ ఆన్సర్ ఫర్ వాట్ ఎవర్ దే హ్యావ్ డన్ ఇట్. వాళ్ళు చేసిన దానికి అతి తొందరలోనే వాళ్ళు సరైన సమాధానం స్వీకరించబోతున్నారు. ఒక పక్క కేంద్రం అటు జమ్మూ వర్సెస్ ఖచ్చితంగా మళ్ళీ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని మనం చేజిక్కించుకోవాలని కేంద్ర ప్రయత్నాలు సాగుతున్నాయి. జరగదమ్మా, కాశ్మీర్ని వాళ్ళు తీసుకోలేరు. మళ్ళీ మన చేతికి వచ్చే అవకాశం ఉంటుందా కాశ్మీర్? అది ఎప్పటికీ ఆక్యుపైడ్ కాశ్మీర్ మనకే ఉంటుందమ్మా, అది వచ్చేస్తుంది. అది నరేంద్ర మోడీ ఉండగానే వస్తుంది. నరేంద్ర మోడీ ఉండగానే ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో అది మేబీ ఇంకొక కపుల్ ఆఫ్ ఇయర్స్లో ఎవ్రీబడి విల్ సీ దట్ ఇట్ వాజ్ యాడెడ్ టు ద ఇండియా అని చూస్తారు. ఏంటి గురుగారు, ఒక పక్క కేంద్రంలో చూస్తే అలాంటి పరిస్థితి, ఇంకో పక్క రాష్ట్రంలో చూస్తే మనకి ములుగు వైపు మావోయిస్టుల కోసం కోంబింగ్, ఏంటి కర్రెగుట్ట చుట్టూ కూడా జల్లెడబట్టే పరిస్థితులు, ఏంటి ఈ తూటాల చప్పుడులు? అంటే ఇక్కడ ఏంటంటే రాజకీయపరమైనటువంటి జరుగుతున్న కొన్ని పొరపాట్ల వల్ల సామాన్య ప్రజానీకం ఎవరైతే ఉన్నారో అతి సాధారణమైన జీవన విధానానికి దూరం అయిపోతున్నారు. వాళ్ళకి కావాల్సినవి ఏమీ అందట్లేదు. కాబట్టి తప్పనిసరి వాళ్ళు ఇంకో దారి వెతుక్కోవాల్సి వస్తుంది. ఆ దారి వల్ల ఏమవుతుందంటే ఏమీ తెలియని వాళ్ళు అనవసరంగా ఇబ్బందుల పాలవుతున్నారు. ఇది ఇంకా అంటే ఇదివరకు మనం వినని ఈ మావోయిస్ట్ల అంటే చాలా కాలం మనం వినలేదు, అవునా? ఇప్పుడు జరగబోతున్న కూంబింగ్స్ వల్ల కొంతమంది పోలీస్ సోదరులు కూడా గాయపడే అవకాశాలు ఉన్నాయి, మృత్యువాత పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే కొంతమంది అనవసరంగా అందులో జీవితం ఉందనుకుని వెళ్ళిన కొంతమంది మావోయిస్టులు కూడా వాళ్ళ జీవితాన్ని అంతిమ వైపు నడిపించే విధంగా కూడా ఉంటాయి. అది ఎక్కువ కాలం మనలేదమ్మా. ఎస్పెషల్లీ ఇప్పుడు నువ్వు చెప్పిన ప్లేసే కాకుండా ఒరిస్సా బార్డర్లో కూడా మీరు తొందరలోనే చూస్తారు అక్కడ జరగబోయేటటువంటి విధ్వంసాలు.